హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణకర పుల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. అది కూడా కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో. ఎవరైతే డిగ్రీ లేకపోయినా పర్లేదు, ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గనక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే గనక, అది కూడా ఒక కంప్లీట్ ఎంఎన్సి కంపెనీ నుంచి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మీ గురించే. సో గైస్, ఈ యొక్క వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుద్ది ఆ యొక్క జాబ్ రోల్ ఏంటి, ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటని చెప్పి. అలాగే గైస్, ఇది ఒక కస్టమర్ సపోర్ట్ అనే డిపార్ట్మెంట్ ఒక పెద్ద కంపెనీ అన్నమాట. వీళ్ళు ఈజీగా ఫ్రెషర్స్ కి 25,000 నుంచి 35,000 దాకా స్టార్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళే ఓన్ ల్యాప్టాప్ ఇస్తారు. అలాగే దాంతో పాటు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో గైస్, ఈ లేట్ చేయకుండా ఈ యొక్క వీడియో మొత్తం చూసేద్దాం. అలాగే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీ ప్రొఫెషన్ అలాగే మీ ఎడ్యుకేషన్ ఏంటో. సో నేను దానికి తగ్గట్టు వీడియో తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో గదికి మీరు చూస్తున్నారు కదా, మనకి స్టార్టెక్ అనే కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ డివిజన్ లో మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో గైస్, ఇది బెంగళూరులో ఉన్న ఆఫీస్ లో వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నమాట. ఈ కంపెనీ ప్రత్యేకించి మనకి చాలా ప్లేస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుఎస్ లో ఉంది, యూకే లో ఉంది, సింగపూర్ లో ఉంది. మనకి కంపెనీ చాలా ప్లేస్ లో ఉంది అన్నమాట ఆల్రెడీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ గురించి చూస్తే గనక, ఇది కస్టమర్ సపోర్ట్ లోనే ఒక మంచి కంపెనీ అన్నమాట. వీళ్ళు చాలా టెక్నాలజీతో లేకపోతే ఏఐ బాట్స్ తో లేకపోతే కొన్ని టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళ కస్టమర్ కి వీళ్ళ క్లయింట్స్ కి ఒక బెస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పటిది కాదు, దాదాపు 5 years గా ఈ కంపెనీ ఈ యొక్క కస్టమర్ ఫీల్డ్ లో వీళ్ళు రన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అటువంటి ఒక మంచి కంపెనీ నుంచి మనకి వచ్చిన జాబ్ రిక్రూట్మెంట్ ఇది. అలాగే గైస్, దీంట్లో ఒక మంచి విషయం కూడా ఉంది. వీళ్ళు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఒక మంచి మాట చెప్పారు. ఎవరైతే గనక వీళ్ళ బెంగళూరు ఆఫీస్ కి ఇంటర్వ్యూస్ కి వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ ఆఫర్ లెటర్ తో బయటికి వెళ్తారంట. ఇక్కడ చూడండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎనీ డే ఫ్రమ్ మండే టు సాటర్డే ఫ్రమ్ 10 AM to 5 PM. మీరు మండే నుంచి ఫ్రైడే ఏ డే అయినా సరే పొద్దున్న 10 నుంచి సాయంకాలం 5 లోపు ఏ టైంలో వెళ్ళినా సరే మీరు మీ చేతిలో ఆఫర్ లెటర్ పట్టుకుని వెళ్తారన్నమాట. అంత పర్టికులర్ గా వీళ్ళు చెప్తున్నారు మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి. సో దాని గురించి నేను తమ్నైల్లో 100% జాబ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో గైస్, చాలా మంచి అవకాశం ఇది. ఒకవేళ మీరు జాబ్ లేకుండా వెయిట్ చేస్తే కనుక ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి. కమింగ్ టు అసలు ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి చూస్తే కనుక, యథావిధిగానే ఇది కస్టమర్ సపోర్ట్ రోల్ అన్నమాట. మెయిన్ గా మీకంటూ ఒక క్లయింట్ ఉంటారు. ఆ క్లయింట్ బట్టి మీ రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అమెజాన్ క్లయింట్ వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ అమెజాన్ క్లయింట్ తగ్గట్టు ఆ ప్రతిదీ కూడా ఉంటుంది. అలాగా మీకు వచ్చే క్లయింట్ బట్టి మీ వర్క్ అలాగే మీ యొక్క స్కెడ్యూల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ మీ వర్క్ మట్టుకి మెయిన్ గా కస్టమర్ సపోర్ట్ అనే ఉంటుంది. అలాగే కమింగ్ టు ఎక్స్పీరియన్స్ వస్తే కనుక, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా సరే లేకపోతే మీకు ఒక సంవత్సరం ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు మెయిన్ రోల్ ఏంటంటే కనుక, ఏదైనా కస్టమర్ ఇష్యూస్ కానీ కస్టమర్ క్వైరీస్ కానీ వస్తే కనుక దాన్ని మీరు యాక్టివ్గా సాల్వ్ చేయాలన్నమాట. అలాగే మీరు సాల్వ్ చేయడానికి క్లయింట్ తగ్గ ప్రొడక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు ప్రతి ఒక్క యూజర్కి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు తెలియజేస్తారన్నమాట. ఓకే, అలాగే కమింగ్ టు అసలు క్యాండిడేట్ ప్రొఫైల్, వాళ్ళకి ఎటువంటి క్యాండిడేట్ కావాలంటే కనుక, ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే ఎటువంటి డిసిప్లిన్ అయినా సరే, అంటే మీరు మెకానికల్ కానీ మీకు ఎలక్ట్రికల్ కానీ ఏ బ్రాంచ్ అయినా సరే, ఒకవేళ మీరు జాబ్ రిక్వైర్మెంట్ దాంట్లోకి వెళ్తే కనుక మీకు ఖచ్చితంగా వీళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలా కాదు, ఒకవేళ మీకు కస్టమర్ సెంట్రిక్ నోటిఫికేషన్ కానీ కస్టమర్ సెంట్రిక్ మీకు నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకొని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. ఓకే, అలాగే వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు మీరు మల్టీ టాస్కింగ్ కి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నేను చేసిన జాబే కాదనుకుంటే కనుక ఒక్కో టైంలో వీళ్ళు వేరే జాబ్ ఇస్తే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ మనకి వర్క్ వచ్చేసరికి మనకి వీక్లీ 6 days ఈజీగా వర్క్ ఉంటుంది. అలాగే ఇది కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి మనకి వీక్లీ ఏ డే ఆఫ్ వస్తుందో మనం చెప్పలేము. ఒకవేళ మీ యొక్క షిఫ్ట్ని బట్టి వాళ్ళు ఆ యొక్క వీక్ ఆఫ్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ షిఫ్ట్ ప్రొఫెసర్ బట్టి.
ఓకే. ఒకవేళ మీరు గనక ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ కింద కనిపిస్తున్న అడ్రస్‌కి మీరు వెళ్తే గనక వాళ్ళు మీ చేతిలో ఆఫర్ లెటర్ పెట్టి మిమ్మల్ని బయటకి పంపిస్తారు. మీరు ఆ తర్వాత నుంచే మీరు ఈజీగా మీ జాబ్‌కి మీరు అప్లై చేసుకొని మీరు ఈజీగా వెళ్ళొచ్చు ఆ యొక్క లొకేషన్‌కి జాబ్ చేసుకోవడానికి. వన్స్ మీరు మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈజీగా వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది వాక్ ఇన్ డ్రైవ్ అన్నమాట. సో మీరు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఉండదు. ఇది వాక్ ఇన్ డ్రైవ్. మీరు ఆ ప్లేస్‌కి వెళ్లి ఆ జాబ్ మీరు తెచ్చుకోవాలి. ఓకే. సో ఇక్కడ వీళ్ళు 100% జాబ్ మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు ఈజీగా వెళ్తే గనక వాళ్ళు మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మంచి జాబ్ అప్డేట్ మంచి కంపెనీ నుంచి. ఒకవేళ మీరు గనక ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ రాకుండా చూస్తే గనక ఒకవేళ మీరు ఈ యొక్క కంపెనీకి వెళ్తే గనక మీరు ఈజీగా మీ కెరియర్‌ని అట్‌లీస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి మీకు ఒక బ్రిడ్జ్ లాగా ఈ యొక్క అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఒకవేళ మీకు అప్లికేషన్ ఏమైనా ఇష్యూ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయిపోండి. ఈ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. సైనింగ్ ఆఫ్.